టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హిట్ కొట్టి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత రామ్ వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. తర్వాత వచ్చిన రెడ్ సినిమా కూడా నిరాశపరిచింది. అలాగే బోయపాటి డైరెక్షన్ లో స్కంద అనే సినిమా చేశాడు రామ్. ఈ సినిమాలో రామ్ కు జోడీగా శ్రీలీల కథానాయికగా అలరించింది. బోయపాటి శ్రీను రామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. రామ్ కెరియర్లోనే తొలి పాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం రామ్ కెరియర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది కూడా. అయితే ఈ సినిమాలో కొత్త అందం తెరపై సందడి చేసింది. ఈ మూవీలో రామ్ పోతినేని చెల్లిగా ఓ అమ్మాయి కనిపించింది. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారందరికీ ఈ అమ్మాయి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి పేరు అమృత చౌదరి. పక్కా తెలుగు అమ్మాయి. భీమవరంలో జన్మించిన అమృత ఇంజనీరింగ్ పూర్తి చేసింది. కాలేజ్ డేస్లోనే యాక్టింగ్లో టాలెంట్ చూపించింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఫేమస్ అయింది. ఇక పలు షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్లో యాక్ట్ చేసింది. దీంతో అటు సినిమా ట్రయల్స్ చేస్తుంది. ఈ క్రమంలోనే స్కంద చిత్రంలో హీరోకు చెల్లెలుగా నటించే అవకాశం కొట్టేసింది. అలాగే రివైండ్ అనే సినిమాలోనూ నటించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్గా గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులు ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ భామ బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో చిక్కుకుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వారిపై పోలీస్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ లిస్టులో అమృత చౌదరి పేరు కూడా ఉంది.